ఏపీ రాజధాని అమరావతిలో ఇవాళ సాయంత్రం శ్రీనివాస కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. అనేక అవాంతరాల తర్వాత అమరావతి నిర్మాణం తిరిగి పునఃప్రారంభం కానుండటంతో శుభసూచకంగా శ్రీనివాస కళ్యాణం నిర్వహించాలని సీఎం సూచించారు. దీంతో ఈ కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు సర్వం సిద్దమైంది. రాజధానిలో ఇప్పటి వరకు పిలిచిన టెండర్లను కూడా సిఆర్డీఏ అధికారులు ఖరారు చేశారు. వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు తిరిగి పునఃప్రారంభం కానున్నాయి. దీంతో అమరావతి పనులు నిరాటంకంగా కొనసాగాలని భావిస్తున్న కూటమి సర్కార్ శుభసూచకంగా శ్రీనివాస కళ్యాణోత్సవం నిర్వహించాలని భావించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో అమరావతి ముఖద్వారమైన వెంకటపాలెంలోని టీటీడీ ఆలయంలో శ్రీనివాస కళ్యాణోత్సవానికి టీటీడీ భారీగా ఏర్పాట్లు చేసింది. అమరావతి రాజధాని దిగ్విజయంగా త్వరితగతిన పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోకి ఇది ఒక్కటే రాజధాని, మెరుగైన రాజధాని, ఎంత ఆధ్యాత్మికమైనటువంటి రాజధాని, ఎంత అభివృద్ధి చెందే విధంగా రాజధాని ఏర్పడడం అనేది మరి మొదటిదిగా ఉండాలనే కోరికతో భగవంతుని ఆశీస్సుల కోసం 15వ తారీఖు శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఇవ్వడానికి నిర్ణయించుకున్నామని చెప్పడం జరుగుతుంది. సీఎం చంద్రబాబును టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీనివాస కళ్యాణోత్సవానికి రావాలని ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే రాజధాని పరిధిలోని 24 గ్రామాల రైతులు, వారి కుటుంబ సభ్యులకు టీటీడీ స్వయంగా ఆహ్వాన పత్రికలను పంపించింది. మొత్తం ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు 27,000 మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తోంది. సిఆర్డీఏ పరిధిలోని 24 గ్రామాల ప్రజలు వెంకటపాలెం చేరేందుకు వీలుగా టీటీడీ 300 బస్సులను ఏర్పాటు చేసింది. తుళ్లూరు, తాడేపల్లి, తాడికొండ, మంగళగిరి మండలాల ప్రజలు ఈ కార్యక్రమానికి రావడానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి అమరావతికి బస్సులు విరివిగా ఉండడంతో మందండం నుంచి ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సును కళ్యాణ వేదిక దగ్గరకు తిప్పనున్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయం పరిసర ప్రాంతాలలో పుష్పాలంకరణ చేసేందుకు 4 టన్నుల పుష్పాలు, 30,000 క్లట్ ఫ్లవర్స్, ఆలయంలో మామిడి, అరటి, టెంకాయ తోరణాలతో అలంకరణలు చేయనున్నారు. అమరావతి పునర్నిర్మాణం జరగబోతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ఇక్కడ వెంకటేశ్వర ఆలయంలో శ్రీనివాస కళ్యాణోత్సవం జరిగిన తర్వాత పనులు ప్రారంభించాలని ఆయన ఆలోచన. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు టీటీడీని ఆదేశించటం, ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వల్ప వ్యవధిలో ఇంత బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. మీరు చూసే ఉంటారు. అత్యంత వైభవంగా జరగబోయే కళ్యాణానికి ముఖ్యమంత్రి తరఫున, టీటీడీ బోర్డు తరఫున నా విన్నపం, ప్రతి ఒక్కరూ వచ్చి దీంట్లో భాగస్వాములు కావాలని పేరు పేరున ఆహ్వానం మలుపుతూ శ్రీనివాస కళ్యాణోత్సవానికి వచ్చే భక్తులకు లడ్డు, పసుపు కుంకుమ ప్యాకెట్, పసుపు దారం, కంకణాలు, శ్రీవారి పుస్తక ప్రసాదం, కళ్యాణోత్సవం అక్షింతలు కలిపి ఒక బ్యాగ్ లో పంపిణీ చేయనున్నారు.